నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో అల్లోల విజయబేరి, సోన్ నుండి నిర్మల్ పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలు. ముగిసిన సాయుధ పోలీస్ కవాతు, ఆంధ్రప్రదేశ్ జిల్లా ఎస్పీ. రెండోసారి రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నిర్మల్కు విచ్చేసిన అల్లోల ఇంద్రగంటికి టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు బుధవారం ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి నిర్మల్కు వచ్చే దారిలో జిల్లా ముఖద్వారమైన స్పౌన్ బ్రిడ్జ్ వద్ద స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, యువకులు అపూర్వ స్వాగతం పలికారు. ఎయ్యరదండోరో ఎయ్యరదండోరా మన ఇంద్రకరణన్న పోరు దండోరో ఉద్యమ దండోరా. అరే ఎయ్యరదండోరో ఎయ్యరదండోరా పాదయాత్ర చేసుకుంటూ మన ముందుకు వచ్చరా ఎయ్యరదండోరా. అన్న వెంట పద పదమని సాగరా ఎయ్ 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 ఎయ్. అరే మన నీళ్లు మనకేనని, మన భూమి మనకేనని, అరే మన నిధులు మనకేనని, మన పాలన మనకేనని, మన ఇంద్రకరణన్నతో ఇవన్నీ సాధ్యమని ఐకే రెడ్డన్న ఒకడు మనకు మేలు చేస్తాడని అన్నాక తమ్మి చల్లి ఎయ్యరదండోరో ఎయ్యరదండోరా మన ఇంద్రకరణన్న పోరు దండోరో ఉద్యమ దండోరా. మన చదువులు మనకేనని, మన కొలువులు మనకేనని, ఉపాధి కావాలని, వసతులెన్నో పెరగాలని,
మన ఇంద్రకరణన్నతో ఇవన్నీ సాధ్యమని ఐకేరెడ్డన్న ఒకడే బాగోగులు చూస్తాడని ఎయ్యర దండోరో ఎయ్యర దండోరా మన ఇంద్రకరణన్న పోరు దండోరా ఉద్యమ దండోరా అరే అర్హులైన అందరికి పింఛన్లు దొరకాలని అనగారిన ప్రజలందరూ అభివృద్ధికి నోచాలని ఐకేరెడ్డన్నతోటి ఇవన్నీ సాధ్యమని ఇంద్రకరణ్ అండతోటి ప్రగతిని సాధిస్తామని చల్ 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 ఎయ్యర దండోరో ఎయ్యర దండోరా మన ఇంద్రకరణన్న పోరు దండోరో ఉద్యమ దండోరా అరే అక్రమాలనెదిరించ అన్యాయం ప్రశ్నించ అరే ప్రగతికి పట్టం కట్టగా నిజాయితీకి తోడు నిలువ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలందరికీ నిజమైన నాయకుడు మన ఇంద్రకరణన్నే అన్నాక తమ్మి తల్లి ఎయ్యర దండోరో ఎయ్యర దండోరా మన ఇంద్రకరణన్న పోరు దండోరో ఉద్యమ దండోరా సోన్ బ్రిడ్జ్ నుంచి మంచిరాల్ చౌరస్తా, కలెక్టరేట్, బస్టాండ్, బుధార్పేట్, గాంధీ చౌక్, బంగల్పేట్, మార్కెట్ రోడ్, చైన్ గేట్ మీదుగా మంత్రి నివాసం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఇంకోసారి గెలుపు పట్టు ఆ కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. తల్లి
బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే, వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే, మా తండ్రి త్యాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అక్కితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు, అభివృద్ధి కేద్దాం ఓటు. గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, టీఆర్ఎస్ చెట్టు కట్టు కట్టు. పచ్చని మామిడి ఆకై మెరిసాడే, అతడే కళ్యాణంలో లక్ష్మై పెళ్లికి పెద్దై నిలిచాడే. రైతుగా పుట్టి రాగడు పిసికిన చింతమడకవాడే, అందుకే రైతుల రుణమును మాఫీ చేసి రాజును చేశాడే. సబ్బండ వర్ణాల జాతుల్లో జాగృతి కోసం గొర్రె చేప ప్రతి పని ముట్టు పంపిణీ చేశాడే. ప్రతి రైతు చేతికి చెక్కు పెట్టుబడి ముందే ఇచ్చి, ఒంటరి మహిళకు అన్నయ్యండై పేదల గూడై ఇచ్చెను లేనీడే. తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు. గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు పట్టు. అరే తండాలకు పంచాయతీలుగా జీవం పోసాడే, మన బంజారా బిడ్డల భవితకు బాటలు వేశాడే. పగలు రాత్రి లాంతర్తానై వెలుగులు చిలికాడే, మన పల్లె పట్నం నిరంతరంగా విద్యుత్ చిందాడే. ముస్లింల గురుకుల విద్య షాదీ ముబారక్ తో మైనారిటీ జాతికి ఆత్మ బంధువు అయ్యాడే. ఈ 4 నర్థం ఎండ్ల వ్యూహంతో పునాదులేసెను, రేపటి కోసం వేద్దాం ఓటు, టీఆర్ఎస్ కి అందిద్దాం గెలుపు. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు. ఓ గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు పట్టు. ఆ కాళేశ్వర డ్యామును కట్టి నిర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. తల్లి బిడ్డల క్షేమం చూసి అందుల కవ్వల కాసరనిచ్చి భద్రత తానై భరోసనిచ్చిన బాపు అతడేరా. వాడెవ్వడో వచ్చి కూటమి పెడితే, వీడెవ్వడో వచ్చి కుట్రలు చేస్తే, మా తండ్రి త్యాగం అసలే మరువం, పాలిచ్చి సాగిన రొమ్మును విడువం. కూటమి కుట్రల బానిస బతుకును అస్తిత్వాల అక్కితో కడిగేద్దాం. తెలంగాణ నేల మీద వేద్దాము బొట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు. గుండె మీద వేసి కేసీఆర్ పచ్చ బొట్టు, ఇంకోసారి గెలుపు పట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. పల్లె కదల మంది గుండెల నిండా, చీకట్టను చీల్చుకొని పొడిచిన జెండా, కేసీఆర్ ముందు నడిచి ఎత్తిన జెండా. గుడిసె నుండి గూడెం నుంచి కదలాలిరా, ముంబై గులాబీ పూత పుయ్యాలిరా. పల్లె పల్లె జిల్లలన్నీ కదలాలిరా, ముంబై గులాబీ పూత పుయ్యాలిరా. అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా, ముందు నడిపి ఎత్తిన జెండా, చీకట్టను చీల్చుకొని పొడిచిన జెండా. పల్లె పల్లె కదల మంది గుండెల నిండా. మీద పొద్దై పొడిచాడు, కూలి తల్లి కడుపులోన మెతుకై నిలిచాడు. పంట చేల పలకరించని రైస్
నింపుతాడు రైతన్న ముఖములోన నవ్వులు నింపాడు తెలంగాణ ప్రగతి నేడు చూడరా మన రైతు బిడ్డ కేసీఆర్ చేసరా తెలంగాణ ప్రగతి నేడు చూడరా మన రైతు బిడ్డ కేసీఆర్ చేసరా అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా మన కేసీఆర్ ముందు నడిచి ఎత్తిన జెండా ఒక్కటిగా గర్జించి కోట్ల గొంతులాయరా త్యాగాల గడ్డ మీద యాగాలు చేసేరా తెలంగాణ నినాదం ప్రతి గుండెను తట్టెరా పిడికిలెత్తి కేసీఆర్ తెలంగాణ తెచ్చరా తెలంగాణ నినాదం ప్రతి గుండెను తట్టెరా పిడికిలెత్తి కేసీఆర్ తెలంగాణ తెచ్చరా చీకట్టను చీల్చుకొని పొడిచిన జెండా కేసీఆర్ ముందు నడిచి ఎత్తిన జెండా గుడిసె నుండి గూడెం నుంచి కదలాలిరా పై గులాబీ పూత ప్రియాలిరా కళ్ళద్దాల తాత కట్టెబట్టి నడిచెరా ఆసర పొందిన అడుగు ముందు కేసేరా కళ్యాణ లక్ష్మి చెల్లి కదిలింది చూడరా 31 జిల్లలన్నీ ముందుకు సాగేరా పథకాలతో ప్రణమిల్లెను తెలంగాణ జిల్లలు ప్రగతి పదం చూపిన మన కేసీఆర్ కొందనాలు పథకాలతో ప్రణమిల్లెను తెలంగాణ జిల్లలు ప్రగతి బాట నడిపిన మన కేసీఆర్ కొందనాలు అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా పల్లె పల్లె కదల మంది గుండెల నిండా పల్లె పల్లె జిల్లలన్నీ కదలాలెరా ముంబై గులాబీ పూత ప్రియాలిరా చరిత్రను తిరగరాసి చరితలోనే నిలిచెరా చంద్రుడైలలో నా చిరుదివ్వెలు నింపెరా ప్రగతి నివేదన సభతో ప్రభంజనమే చూడరా ప్రతిపక్ష గుండెల్లో గుబులు లేపుతుండురా సంక్షేమ పథకాలే సాక్ష్యమై నిలిచెరా సత్తదాటి కేసీఆర్ సారు సర్కారురా సంక్షేమ పథకాలే సాక్ష్యమై నిలిచెరా సత్తదాటి కేసీఆర్ సారు సర్కారురా అదిగదిగో పిలుస్తుంది గులాబీ జెండా పల్లె పల్లె కదల మంది గుండెల నిండా చీకట్టను
భారీ ర్యాలీతో నిర్మల్ పట్టణానికి చేరుకున్న మంత్రి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాల పూలమాలలు వేశారు. ర్యాలీగా వస్తున్న సమయంలో రోడ్డుకి ఇరువైపులా పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు బొట్టు పెట్టి మంగళారతులతో స్వాగతం పలికారు. స్థానికంగా ఏర్పాటు చేసే వేదికపై పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్చాలు, శాలువలతో శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ నగేష్, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు శ్రీహర్రావు, వి సత్యనారాయణ గౌడ్, రామకిషన్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, ఎర్వోద్ రాజేందర్, ధర్మాజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఎంఐఎం పార్టీ 7 సీట్లతో 95 సీట్లు గెలవడము మన నిర్మల్లో మీ అందరి కృషి వలన అదేవిధంగా శ్రీహర్రావు గారు ఇక్కడ వేదిక వెళ్ళినటువంటి
ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందరో మంది అడ్డుకోవాలని చూశారు. దేవాదాయ శాఖ మంత్రిగా గెలవడని చెప్పి ప్రచారం చేశారు. మరి దేవాదాయ శాఖ మంత్రి చరిత్రలో తిరగరాయడం జరిగింది. ఈ రోజు ఎందరో మంది తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. బంగారు ఉంగరాలు ఇస్తున్నాడు ఇంద్రకరణ్ రెడ్డిని ప్రచారం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా తప్పుడు ప్రచారం చేసినటువంటి మరి వేరే రాజకీయ పార్టీ వాళ్ళు మరి ఏ విధంగా అయితే మరి ఈ రోజు మనము వారందరినీ కబు తినిపించడం మీరందరూ కూడా ఈ రోజు మన మంత్రివర్గంలో స్థానం దొరికిందంటే నిర్మల్ ప్రజల యొక్క ఆశీస్సుల వల్ల దొరికిందని కష్టపడి ఓటేసి గెలిపించారు కాబట్టి ఇవాళ మనకి పదవి దక్కింది. అందుకొరకే నిర్మల్ నియోజకవర్గాన్ని మా ఎంపీ సాహెబ్ ఉన్నాయి బాధపడద్దు. నిర్మల్ నియోజకవర్గాన్ని మనం చూసుకోరకనే వేరే ప్రాంతం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు రాబో రోజుల్లో మరి మనము పార్లమెంట్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, కోఆపరేటివ్ ఎన్నికలు కానీ ఈ విధంగా మనకు మే వరకు అన్ని కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మరి కోడ్ అనేది ఎప్పుడు కూడా కఠినం ఉంటుంది కాబట్టి మనము ఎటువంటి ఇనాగ్రేషన్లు అవి కాకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మన అసెంబ్లీలో చూశారు. ఏటా మరీ ముఖ్యంగా బాగా టెన్షన్ ఉంటుంది ఎప్పుడైనా కానీ. నిర్మల్లో ఏ వాడలో టెన్షన్ ఉండదు కానీ ఉదారపేట జోరుగా ఉంటుంది. ఆ జోరు ఇదే విధంగా కొనసాగించి మనం అన్ని రకాలుగా విజయాలు సాధించుకునే వరకు చేసుకొని 4.5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి మనం ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. మనం ప్రజల కార్యక్రమాలు, ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. మనం ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడ్డాము. ఇప్పటికే 3-4 మాసాలు అయిపోయింది. మంత్రివర్గంలో మరి స్థానము కల్పించడానికి దాదాపు మనకు 70 రోజుల సమయం తర్వాత మరి మన 19వ తేదీన మనకు అటవీ శాఖ, దేవాదాయ న్యాయశాఖ మనకు రావడం జరిగింది. దానికి అన్ని విధాల సహకారం చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ రేపు 4 రోజులలో అన్ని రకాలుగా కార్యక్రమాలు మీ అందరితో కలిసి చేద్దాము. మీ అందరి సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుతూ ఈ ఘన స్వాగతం ఇచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, నిర్మల్ పట్టణ ప్రజలకు, నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, సర్పంచులకు, ఉదారపేట ప్రత్యేకంగా నాయకులందరికీ కార్యక్రమాలు ఇక్కడే చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.
నిర్మల్ జిల్లా సాయుధ దళ పోలీస్ సమీకరణ కవాతు ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు చేశారు. సమీకరణ కవాతు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా జిల్లా సాయుధ పోలీసులకు ఈ పెరేడ్లో 2 వారాలు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో శరీర దార్ఢ్యం, చురుకుదనం ఉండుటకు, నేడు సమాజంలో జరుగుతున్న అనేక రకాల నేరాలు నియంత్రించడానికి, వీధుల్లో అప్రమత్తకై ఆయుధాల పరిజ్ఞానం, ప్రెడేట్ శిక్షణ, యోగా, వ్యాయామం, ఫైరింగ్ లాంటి అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సిబ్బంది ఇందులో అన్ని రంగాల్లో రాణించి వారి విభాగాల్లో నిపుణతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐడి వెంకట్, ఆర్ఎస్ఎల్ సాయినాథ్, వినోద్, శ్రీకాంత్ మరియు సాయుధ దళ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ పట్టణం శివాచౌక్ నందు గల లక్ష్మీ ట్రేడర్స్ వద్ద నిర్మల్ జిల్లా ఆర్యవేశ సంఘం, ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో చెలివేంద్రాన్ని మంత్రి అల్లూరేంద్ర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు గేడం నాగేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం జిల్లాధ్యక్షులు లింగంపల్లి లక్ష్మీనారాయణ, వాసవమాత కమిటీ చైర్మన్ పాల్య మహేందర్, శివాజీ సేవా సమితి అధ్యక్షుడు మెడితిమరాజు, శివాజీ సేనా సమితి ఉపాధ్యక్షుడు ములిగ సురేందర్, టీఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్, రాచల చంద్రశేఖర్, ఆమెడ్ రంజిత్, బచ్చు రవి, దేవరిశెట్టి సత్యనారాయణ, రెడ్డిశెట్టి శ్రీనివాస్, పాల్ది విశ్వాంబర్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చందమ్మలోని అతి పురాతన దేవాలయం బాబాపూర్ రాజరాజేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు గురువారం నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని, అలాగే హోమం, ధ్వజారోహణం, రథం కదిలించుట, అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి గంగాధర్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 4:30 గంటల కొబ్బరికాయలు, లడ్డు, మామిడి చెట్లు వేలం వేయుట, రాత్రి 8 గంటలకు బలి ప్రదానం ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివపార్వతుల కళ్యాణం తిలకించి పునీతులు కావాలని కోరారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాల, సోఫీనగర్ గురుకుల పాఠశాలతో పాటు ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాలకు పరీక్ష రాసేందుకు విద్యార్థులు రావడంతో పట్టణంలో సందడి కనిపించింది. కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు హాల్ టికెట్ నంబర్ చూసుకుని పరీక్షలు రాశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాయడానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. లోపల పర్మిషన్ బాబు గాడి బాబు ఉండదక్కడ వెళ్ళండి, ఎగ్జామ్ నడుస్తుంది, వెళ్ళిపో. సాయంత్రం వాకింగ్ గుర్తులేదు. నిర్మల్ పట్టణం నుండి ఏరియా ఆసుపత్రిలో బుధవారం సదరప్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించగా పట్టణంతో పాటు జిల్లా నలుమూల నుండి దివ్యాంగులు హాజరు కాగా వారికి పరీక్షలు నిర్వహించి వైద్యులు ధృవీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. డిఐడి అధికారులు బోసు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన జిల్లా ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క సదరం క్యాంపు ప్రతి నెల 4వ బుధవారము ప్రతి నెల మనం నిర్వహించడం జరుగుతున్నది. ఎస్పెషల్లీ మనకు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ అంటే కుంటి వాళ్ళకు ప్లస్ విజువల్లీ హ్యాండిక్యాప్ అంటే గుడ్డి వాళ్ళకు మాత్రమే మన యొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సదరం క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఎవరైతే ఈ మన నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న మండల్స్ ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు ప్రతి నెలకు ఒకసారి ఒక 3 నుండి 4 మండల వరకు మేము కవర్ చేసుకుంటూ దాదాపు ఒక 50 నుండి 70 మంది వరకు అంటే ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ మరియు ఒక 50 నుండి 70 వరకు విజువల్లీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళని చూడడం జరుగుతున్నది. ప్రతి నెల 4వ బుధవారం చేసి వితిన్ ఒక 10-15 రోజుల లోపల వాళ్ళకు సదరం సర్టిఫికేట్ త్రూ ఐకేపీ ద్వారా మనం వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతున్నది. కుంటారమండలోని కల్లూరు గ్రామంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధిలో కొనసాగించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ భారత్ మాతకి జై అంటూ విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిర్మల్ మండలోని వెంగవపేట గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ కొక్కుల గంగయ్య ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు సిలిండర్ పంపిణీ చేశారు. వంట చెరుకు ఉపయోగించడం వల్ల మహిళలకు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా అటవీ సంపద కరిగిపోతుందన్నారు. సిలిండర్ లేని వారికి సిలిండర్ ఇవ్వాలని ఆదేశించడంతో ఈ సిలిండర్ అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంపీటీ సభ్యులు భోజన్న, వార్డు మెంబర్లు వీరమల శ్రీనివాస్, చిన్నయ్య, దేవేందర్, జమాల్, రాధాకృష్ణ తదితరులున్నారు. మంత్రి అల్లోలేంద్రగడ్డికి జనం నీరాజన పలికారు. ముఖ్యంగా మహిళలు నిర్మల్ పట్టణంలోని పలు వీధుల్లో మంగళారతులతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రతిపాదనలో దాదాపు 200 మంది మహిళలు మంగళారతులతో మంత్రి అల్లోల ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర రెండవసారి కేబినెట్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసిన అనంతరం నిర్మల్కు వచ్చిన గాంధీ చౌక్ కాలనివాసులు వినూత్న రీతిలో స్వాగతం సుమాంజలు పలికారు. దీనికి మంత్రముగ్ధులైన ఇంద్రగడ్డి సైతం వారి వద్దకు వెళ్లి మహిళల ఆశీర్వాదాలు పొందారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనే నిర్మల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు.
సోన్ మండల్ లోకల్ వెల్లువల్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గజేందర్ సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఎస్ఎంజీ చైర్మన్ తాటికొండ చంద్రశేఖర్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో అల్లోల విజయబేరి, సోన్ నుండి నిర్మల్ పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ. ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, ప్రశాంతంగా పరీక్షా కేంద్రాలు. ముగిసిన సాయుధ పోలీస్ కవాతు, ఆంధ్ర జిల్లా ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.